అలానే విశేషం జనం నుంచి డబ్బులు రాబట్టడానికి అనేక మార్గాలను ప్రభుత్వాలు ఎంచుకుంటూ ఉన్నాయి. రెవెన్యూని పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది చాలా సీరియస్గా ఆలోచిస్తూ కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఏం చేశారు? 15 సంవత్సరాలు పైబడినటువంటి పెట్రోల్ కార్లను నిషేధించారు. అలాగే 10 సంవత్సరాల పైబడినటువంటి డీజిల్ కార్లని నిషేధించారు. మరి అలా నిషేధించినప్పుడు ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చింది. ఏంటి? సంవత్సరాన్ని బట్టి మీ వెహికల్ 15 సంవత్సరాలు పైబడితే ఒక రేటు, 20 సంవత్సరాలు పైబడితే ఇంకొక రేటు చెల్లించి మీరు మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందవచ్చు. అంటే మీ వెహికల్స్ మీరు వాడచ్చు. వన్స్ ఈ జీవో పరిధిలోకి ఆ కార్లన్నీ వచ్చినప్పుడు ఢిల్లీలో ఏదైతే తీసుకున్నారో నిర్ణయం అది ఎలా చెల్లుబాటు అవుతుంది? కాదు కదా. జనరల్గా ఒక ఒపీనియన్కి వచ్చింది భారతదేశం మొత్తం. ఏమొచ్చిందంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని వాడాలి, ఏదైనా సిఎన్జినో లేదంటే ఎల్పిజినో వీటి ద్వారా నడిచేటువంటి వాహనాలని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అని అంటే ఢిల్లీ తరహా పరిస్థితులు మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నింటిలో వచ్చే అవకాశం ఉంది. పొల్యూషన్ పెరిగిపోతుంది. అప్పుడు ఎలాగైనా 10 సంవత్సరాలు పైబడినటువంటి డీజిల్ వాహనాలని, 15 సంవత్సరాలు పైబడినటువంటి పెట్రోల్ వాహనాలని నిషేధిస్తారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎలక్ట్రిక్ వాహనాలను లేదంటే సిఎన్జి వాహనాలను ఇలా తీసుకుంటున్నారు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాహనాలని. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోని చూసిన తర్వాత మీరు ఎంత పొల్యూషన్ వచ్చినటువంటి వాహనాలైనా వాడుకోండి, దానికి సంబంధించిన డబ్బు కడితే చాలు మాకు అనేటువంటి యాంగిల్లో ఆ జీవో కనిపిస్తుంది. ఏంటి ఆ జీవో అనేది నేను మీకు చూపిస్తాను. ఏంటంటే ఇది ఇక్కడ చూడండి. మొత్తం అక్కడ చూస్తే కనుక 20 ఏళ్ళు దాటిన వాహనాలకు భారీ ఫిట్నెస్ ఛార్జీలు. జనరల్గా ఢిల్లీ తీసుకునే నిర్ణయం 15 సంవత్సరాలు దాటినట్టు నిషేధిస్తుంది. కానీ 20 ఏళ్ళు దాటిన వాహనాలకు కూడా ఫిట్నెస్ ఇస్తున్నారు. ఫిట్నెస్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూడండి, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజులను భారీగా పెంచింది. పాత వాహనాలను రోడ్ల మీదకి తెచ్చే విషయంలో ప్రజలను నిరుత్సాహపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఛార్జీలు పెంచితే వాళ్ళు నిరుత్సాహపడి ఆ వెహికల్స్ని తీసేస్తారనే ఉద్దేశం అంటది. ఎందుకు తీసేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? ఛార్జ్ ఎక్కువ రేట్లు పెంచారు. రేట్లు పెంచినందువల్ల తాకుండా ఉన్నారా? సేమ్ ఇది కూడా ఇలాంటిదే. సో పాత వాహనాలను రోడ్ల మీదకి తెచ్చే విషయంలో ప్రజలను నిరుత్సాహపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వాహనాలకు ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచారు. సోమవారం ఈ ఉత్తర్వులను విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందనమాట. గతంలో 15 ఏళ్ళు దాటిన వాహనాలకే అధిక ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవి. ఇప్పుడు దాన్ని 12 ఏళ్లకు తగ్గించారు. గతంలో 15 ఏళ్ళు దాటిన అన్ని వాహనాలకు ఒకే రకమైన ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవి. ఇప్పుడు 10 నుంచి 15కి ఒక ఛార్జీ, 15 నుంచి 20కి ఒక ఛార్జీ, 20+కి ఒక ఛార్జీ, అలా వయసు వాహనాలుగా విభజించారు. అంటే వాటి యొక్క మోడల్ను బట్టి విభజించారు. 15 ఏళ్ల లోపు వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను పెంచారు. ద్విచక్ర వాహనాలకు 400 రూపాయలు, లైట్ మోటార్ వాహనాలకు 600 రూపాయలు, భారీ మధ్య తరహా వాహనాలకు 1000 రూపాయలు వసూలు చేయనున్నారు. సో ఎంత వేసినా 1000 రూపాయలు కట్టి 20 సంవత్సరాలు దాటిన వెహికల్ కూడా 1000 రూపాయలు కట్టి ఫిట్నెస్ చేసుకుని తిరుగుతారు. ఏముంది 1000 రూపాయలు అంటే ఇవాళ ఎవరు లెక్క పెడుతున్నారు? అంటే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటి? డబ్బులు. అంటే 20 సంవత్సరాలు వాడిన వెహికల్ని కూడా 1000 రూపాయలు కట్టేసి ఫిట్నెస్ తీసుకొని వాడుకోవచ్చు. మరి పొల్యూషన్ అందరికి పంచుతారా ప్రజలకి? ఏ జీవో ఇది అసలు? ఎందుకు తీసుకొచ్చినట్టు? అసలు వాళ్ళేమో నిషేధిస్తారు, నిషేధం అంటారు, పొల్యూషన్ వస్తుంది అందుకని నిషేధించాలని. వాళ్ళే మళ్ళీ జీవో ఇస్తారు. 20 సంవత్సరాలు పైబడినటువంటి వాహనాలు కూడా మీరు ఫిట్నెస్ ఛార్జీలు పెంచేసి ఆ ఛార్జీలు చెల్లిస్తే మీకు ఫిట్నెస్ వస్తుందని చెప్పి ఫిట్నెస్ వచ్చిన తర్వాత తిరుగుతారు. అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ చూడండి, 10 ఏళ్ల లోపు ఇక్కడ ఇచ్చారు 10 నుంచి 15 ఏళ్ళు, 15 నుంచి 20, 20+, ఇదనమాట. భారీ వాణిజ్య వాహనాలు. ఈ వాణిజ్య వాహనాలు అనేది డీజిల్తో నడుస్తుంది ఎక్కువ. వాటికి 10 ఏళ్ల లోపు అయితే 1000 రూపాయలు కట్టాలంట. 10 నుంచి 15 అయితే 5000 కట్టాలంట భారీ వాణిజ్య వాహనాలకి. 15 నుంచి 20 అయితే 12,500 ఫిట్నెస్ ఛార్జీలు. ఈ పాత రేట్లు ఎలా ఉండేవి అని అంటే 20+ వాహనాలకి, అంటే 20+ ఎక్కువ, అంటే 20 ఏళ్ళు దాటిన వాహనాలకి పాత రేట్లు వచ్చేసి 2,500, కొత్త రేట్లు వచ్చి 25,000. అంటే భారీగా పెంచారు, 25,000 పెంచారు. ఇప్పుడు
వాహనాన్ని ఫిట్నెస్ చేసుకుంటారు, 25,000 కట్టి చేయించుకుంటారు. ఎందుకంటే కొత్త వాహనాన్ని కొనడానికి చాలా రేట్ అవుతుంది. మళ్ళీ దానికి ట్యాక్సులు పెంచారు. కొత్త వాహనాన్ని కొనుక్కోవడానికి రోడ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని గందరగోళంగా పెంచేశారు. సో దాని బదులు ఫిట్నెస్ 25,000 పెట్టి ఫిట్నెస్ చేయించుకుంటారు 20+ వాహనాలకు కూడా. వాటిని తీసుకొస్తారు, వాటిని తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతారు. ఇప్పుడు యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, బస్సులు వరుసగా చూస్తున్నాం మనం. సో మధ్య తరహా వాణిజ్య వాహనాలకి 10 ఏళ్ల లోపు అయితే 1000 రూపాయలు, 10 నుంచి 15 అయితే 1300, 15 నుంచి 20 అయితే 10,000, 20+ అయితే ఇప్పుడు 1800 ఉంది, దాన్ని 20,000 చేశారు. అంటే 20+ వాహనాలకి మీరు ఫిట్నెస్ కావాలంటే భారీగా ఛార్జీలు చెల్లిస్తే కనుక మీరు ఫిట్నెస్ చేసుకోవచ్చు. ఇదేం లాజిక్ కేంద్ర ప్రభుత్వం. అలాగే లైట్ మోటార్ వాహనాలు 10 ఏళ్ల లోపు అయితే 600, 10 నుంచి 15 అయితే 1000 రూపాయలు, 15 నుంచి 20 అయితే 5,000, 20 ఏళ్ళు దాటిన వెహికల్కి అయితే ఇప్పుడు 15,000. అంతకుముందు అసలు లేదు, అసలు ఫిట్నెస్ చేయరు. ఇప్పుడు 15,000 పెడితే ఫిట్నెస్ చేస్తున్నారు, 20 ఏళ్ళు దాటిన వాటికి కూడా 15. అలాగే త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు ఇవన్నీ వస్తాయి. 600 రూపాయలు 10 ఏళ్ల లోపు అయితే, 10 నుంచి 15 అయితే 800, 15 నుంచి 20 అయితే 3,000 ఫిట్నెస్ కోసం. అంతకుముందు 20,000 దాటిన వాటికి అసలు లేదు. ఇప్పుడు 7,000 కడితే మీకు 20 ఏళ్ళు దాటినా కానీ దానికి ఫిట్నెస్ ఇస్తున్నారు. ద్విచక్ర వాహనాలు ఇప్పుడు ఒక వెహికల్ మనం కొన్నాము, ఇప్పుడు 10 ఏళ్ల లోపు అయితే 400, 10 నుంచి 15 అయితే 500, 15 నుంచి 20 అయితే 1000 రూపాయలు, 20+ అయితే 600 ఉంది, దాన్ని ఇప్పుడు 2,000 చేశారు. సో 2 వీలరు సపోజ్ నాది 2001లో కొన్నా, ఆ వాహనానికి ఫిట్నెస్ చేయించాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, 20+ 2,000 కడితే ఫిట్నెస్ అయిపోద్ది. మామూలుగా అయితే ఇంతకుముందు అసలు ఫిట్నెస్ ఇచ్చేవాళ్ళు కాదు 20+ వాహనాలకి, దాన్ని వేసేవాళ్ళు, అసలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు 20+ అన్నాడు, 20+ అంటే 30 అయినా కావచ్చు. సో ఈ అమౌంట్ కట్టేసి మీరు రోడ్ల మీద తిరగచ్చు పాత వాహనాలతో. పాత వాహనాలు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది, పొల్యూషన్ పెరిగింది, పొగ వస్తుంది. ఆ పొగను అందరికి పంచుతున్నారు. గవర్నమెంట్కి మాత్రం ఛార్జీలు వస్తే చాలని చెప్పి ఈ జీవో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రభుత్వం ప్రజల నుంచి అమౌంట్ రాబట్టాలి అనేది ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది అన్నీ వస్తున్నాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకే వాళ్ళే ఒక రకంగా ప్రతికూలమైనటువంటి జీవోలు ఇస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది గవర్నమెంట్. ఢిల్లీలో గవర్నమెంట్ ఏం చెప్తుంది, 15 సంవత్సరాలు దాటినటువంటి పెట్రోల్ వాహనాలు నిషేధం అన్నారు. అలాగే 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు నిషేధం అన్నారు. ఇప్పుడేమంటున్నారు ఈ జీవోలో, మీరు 15 సంవత్సరాలు దాటినా కానీ లేదా 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వెహికల్ కానీ మీరు ఈ ఫిట్నెస్ ఛార్జీలు కట్టి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అంటున్నారు. వన్స్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత రోడ్ల మీద తిరుగుతారు, పర్మిషన్ ఇచ్చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత రోడ్ల మీద తిరుగుతారు. దాంట్లో నుంచి వెలువడే ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలు అందరూ తలా కాస్త పంచుకొని శ్వాసకోశ వ్యాధులు, అలాగే ఎలర్జీలు ఇవన్నీ వస్తాయి. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినప్పటికీ వీళ్ళు మాత్రం ఫిట్నెస్ ఛార్జీలని వసూలు చేస్తూ ఈ విధంగా పర్మిషన్ ఇవ్వడం అనేది గ్రీన్ ఎనర్జీ లేదంటే గ్రీన్ రెవల్యూషన్ వెహికల్స్ రూపంలో వస్తున్నప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు నీకు రాబోయేటువంటి రోజుల్లో ఇవి చూసిన తర్వాత నీకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి ఉధృతి తగ్గిపోతుంది. గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలు కొనుగోలు చేయటం తగ్గిపోతుంది, మందగిస్తుంది. ఎందుకంటే దానికి కొంచెం దాంట్లో పికప్ ఉండదు గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలు. అందుకని చెప్పేసి వీటిని కొనుగోలు చేస్తారు. సో కాబట్టి ఈ జీవో డబ్బులు తెచ్చిపెట్టచ్చు ఖజానాకి, కానీ సమాజానికి అలాగే వాతావరణ కాలుష్యానికి మాత్రం ఉపయోగపడేలాగా ఉంది. ఇది డబ్బులు తీసుకొచ్చినా బట్ కాలుష్యాన్ని పెంచి పోషించి ప్రజా జీవనాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా అనిపిస్తుందా లేదా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.